అదండి నాకు తెలియక అడుగుతాను. కూతురికి చిన్న కష్టం రాగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయి నెలలు, రోజులు, సంవత్సరాలు అక్కడే ఉంటారు కదండి. అలాంటప్పుడు కోడలికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ బంధువులు కానీ పిలుచుకుంటే మా కోడలు సొమ్మంతా వాళ్ళకే పెట్టేస్తుంది, సంసారం అంతా వాళ్ళకే పెట్టేస్తుంది, నా కొడుకు సంపాదన అంతా వాళ్ళకే ఇచ్చేస్తుంది అని ఊరికే అంటారు కదండి. అలాగే మీరు వెళ్ళి మీ కూతురు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ కూతురు అత్తమామలు కూడా అలాగే అనుకుంటారు కదండి, మా కోడలు సొమ్మంతా వాళ్ళ అమ్మకే పెట్టేస్తుంది అని. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారండి నాకు తెలియక అడుగుతాను. మీరు ఉండవలసిన చోట మీరుండి, అమ్మ నీకు ఏదైనా కష్టం అయితే మీ అత్తమామలు చెప్పు, వాళ్ళు వచ్చి ఉండమని, అంతగా రాని పరిస్థితి అయితే ఒకటో రెండో రోజులు నేను వచ్చి ఉంటాను అని చెప్తే, ఇటు మీ కోడలు అమ్మగారింటికి వెళ్ళి వాళ్ళని పిలుచుకోవాల్సిన అవసరం లేదు, అటు మీ కూతురు బాధపడాల్సిన అవసరం లేదు, ఇటు మీరు ప్రతిసారి పరిగెత్తవలసిన అవసరం కూడా ఉండదు. అది మర్చిపోయి, ఆ లాజిక్ అంతా మర్చిపోయి మీరు వెళ్ళి కూతురు దగ్గర టెస్ట్ అయ్యాలి, అక్కడుండి కూడా ఇక్కడున్న కోడల్ని సాధించాలి. ఏమైనా కొనుక్కుంటే బాధ, ఏమైనా తింటే బాధ, ఏమైనా ఉంటే బాధ, ఎక్కడికైనా వెళ్తే బాధ. అది ఎలా అండి, అది ఎలా సాధ్యం అవుతుంది నాకు తెలియక అడుగుతాను. ఆలోచించారు ఎప్పుడైనా?